తెలంగాణలో సార్వత్రిక సమరానికి బీజేపీ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా కమల దళపతులు వ్యూహాలకి పదును పెడుతోంది. గత నెలలో ఎంపీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను సైతం ఢిల్లీ పెద్దలు ప్రకటించారు. అయితే ఈ జాబితాలో సిట్టింగ్ ఎంపీలకు చోటు దక్కకపోవడం గమనార్హం. అంటే గత ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులే దాదాపుగా ఈసారి కూడా పోటీ చేస్తున్నారని కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నుంచి 4 ఎంపీలు ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ నుంచి బండి సంజయ్, సోయం బాపురావు, డి అరవింద్, జి కిషన్ రెడ్డిలు లోక్సభ సభ్యులుగా గెలిచారు. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఓవైపు 8 మంది ఎమ్మెల్యేలు తమ పరిధిలో పార్టీ పటిష్టత కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. మరోవైపు ఎంపీ అభ్యర్థులు సైతం తమ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే పార్టీ క్యాడర్తో ఎన్నికల వ్యూహాలపై చర్చలు సాగిస్తున్నారు. ఇంకోవైపు మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి స్టార్ నేతలతో క్యాంపెయినింగ్ చేయించి సీట్లు దండుకోవాలని బీజేపీ పథకం రచించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కనీసం 8 స్థానాలను బీజేపీ కొల్లగొట్టి తెలంగాణలో రికార్డు సృష్టించగలదు. బీజేపీ లోక్సభ అభ్యర్థులు వీరే. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, నిజామాబాద్ డి అరవింద్, పెద్దపల్లి ఎస్ కుమార్, కరీంనగర్ బండి సంజయ్, మెదక్ రఘునందరావు, జహీరాబాద్ బనాల లక్ష్మారెడ్డి, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ మరియు ఏపీ జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు బంగారి శృతి, సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, హైదరాబాద్ డాక్టర్ భగవంతరావు, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ లేదా రామచంద్రారావు లేదా ఏపీ జితేందర్ రెడ్డి, నల్గొండ గార్లపాటి జితేందర్ కుమార్, భువనగిరి పివి శ్యామ్ సుందర్రావు, వరంగల్ చింతా సాంబమూర్తి, ఖమ్మం వాసుదేవరావు, మహబూబాబాద్ జటోతు హుస్సేన్ నాయక్. రాష్ట్రంలో బీజేపీ 8 స్థానాలు గెలిస్తే తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు ఖాయమని కాషాయ వర్గాలు అంటున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.